హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాగకన్య. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 1986వ సంవత్సరం ఫిబ్రవరి సంచికలో భేతాళ కథలు శీర్షికన ప్రచురించబడింది. ఈ కథలో మానవుల స్వభావాల్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక కథలోకి వెళదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఇంత నిశిరాత్రి వేళ ఏ స్వప్రయోజనాన్ని ఆశించి ఇలా శ్రమల పాలవుతున్నావో అర్థం కావడం లేదు. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, లోకంలో ఎందరో అమాయకులు వచ్చిన అవకాశాన్ని ధీరచంద్రుడిలా జార విడుచుకుంటారు. నువ్వు అలాంటి వాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక రోజున కౌముది అనే నాగకన్య తొలిసారిగా పాతాళం నుంచి బయటికి వచ్చి ఒక నదీ తీరాన మానవ రూపంలో విహరించసాగింది. భూలోకపు వాతావరణం ఆమెకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఆహా, ఈ మానవులెంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉండగా ఆమె కంటికి ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడి పేరు ధీరచంద్రుడు. ఒకానొకప్పుడు బాగా బతికి చితికిపోయిన కుటుంబం వాడిది. ప్రస్తుతం వాడి తల్లికి ఆరోగ్యం చెడింది. వైద్యానికి డబ్బు కావాలి. 2 సంవత్సరాల క్రితం పంటలు పండగ చేసిన అప్పు వడ్డీతో సహా తడిచి మోపిడయింది. ఈ ఏడు కూడా గత సంవత్సరం పండిన పంటలు ఇంటి ఖర్చులకు చాలక మరికొన్ని అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల బాధలు భరించలేక అతని తండ్రి 6 మాసాల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. ఇక చేసేది లేక ధీరచంద్రుడు వారం రోజుల కిందట తాతల నాటి ఇంటిని అప్పులు తీర్చడం కోసం అమ్మేశాడు. దురదృష్టవశాత్తు ఆ రాత్రే వాడింట్లో దొంగతనం జరిగింది. డబ్బు పోయింది. ఇల్లు కొన్నవాడు ఖాళీ చేయడానికి వారం రోజులు వ్యవధి ఇచ్చాడు. అది ఈ రోజుతో ముగుస్తుంది. రోగిష్టి తల్లి, అప్పుల బాధ, ఈ రెండింటికి తోడు నిలువ నీడలేని పరిస్థితి. రేపటి నుంచి ఏమి చేయాలి అన్న దిగులుతో ధీరచంద్రుడు నది ఒడ్డుకు వచ్చి కూర్చున్నాడు. నాగకన్య కౌముది ధీరచంద్రుడి ముఖంలోని దిగులును గమనించలేదు. వాడి అందాన్ని చూసి అచ్చెరు ఉంది. నరుడికి ఎంత అందమో అనుకున్నది. కౌముది చాలాసేపు వాడినే చూస్తూ నిలబడిపోయింది. ఆలోచనల్లో మునిగి ఉన్న ధీరచంద్రుడు ఆమెను గమనించలేదు. చివరకు ఆమె వాణ్ణి పలకరించింది. ధీరచంద్రుడు ఉలిక్కిపడి నాగకన్యను చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు కౌముది, నేనొక నాగకన్యను అని ధీరచంద్రుడి విచారాన్ని గమనించి, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ధీరచంద్రుడు ఆమెకు తనను గురించి చెప్పుకున్నాడు. అంతా విన్న నాగకన్య, నేను నిన్ను ప్రేమించాను, నాతో పాటు నాగలోకానికి వస్తావా అని అడిగింది. నాగకన్య మాటలకు ధీరచంద్రుడు ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆగి, నా సమస్యలేవో చెప్పాను గదా, నేనిప్పుడెక్కడికి రాలేను అన్నాడు. నాగకన్య వెంటనే, నీ సమస్యలు డబ్బుతో ముడిపడి ఉన్నవి, నీకు కావలసినంత బంగారం తెచ్చి ఇవ్వగలను, ఇక్కడే ఉండు అని మాయమైంది. జరిగింది కళా నిజమా అని ధీరచంద్రుడు ఆలోచించసాగాడు. అయితే కొద్ది క్షణాల్లో నాగకన్య వాడి ముందు ప్రత్యక్షమై ఒక మూట ఇచ్చింది. అందులో బంగారు కాసులే కాక విలువైన మణులు కూడా ఉన్నవి. ఈ డబ్బుతో నీ అప్పుల బాధతో పాటు మరేవైనా బాధ్యతలు ఉంటే నెరవేర్చుకొని వచ్చే దశమి నాటికి నది ఒడ్డుకు రా. మాట తప్పావో నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నది నాగకన్య. ఆ రోజుతో వాడి జాతకం తిరిగిపోయింది. నాగకన్య ఇచ్చిన ధనం మూటలోని ఒక్క మణి అమ్మితే వాడికి 1,00,000 వరహాలు వచ్చాయి. దానితో వాడు అందమైన భవనం కొన్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. దాసదాసీ జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లికి మంచి వైద్యుణ్ణి కుదిర్చాడు. ఆ వైద్యుడు వైద్యం ప్రారంభించిన 2 దినాలకే ధీరచంద్రుడి తల్లి వ్యాధి తిరుగుముఖం పట్టింది. అప్పుడు ఆమె కొత్త ఇంటిని, తనకు సేవ చేస్తున్న దాసదాసీలను చూసి ఆశ్చర్యపడి ధీరచంద్రుడిని, మన పరిస్థితిలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా బాబు అని అడిగింది. ధీరచంద్రుడు ఏమీ దాచకుండా జరిగినదంతా తల్లికి చెప్పాడు. ఆమె అంతా విని భయంగా, నాగకన్యలతో పొత్తు చాలా ప్రమాదం,
నువ్వు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి. నా తమ్ముడు సూరగుప్తుడు నీకేదైనా సలహా ఇవ్వగలడు, వెళ్ళి అడుగు అన్నది. ధీరచంద్రుడి తల్లి సూరగుప్తుడి పేరు చెప్పడానికి ఒక కారణం ఉంది. కష్టాల్లో ఉన్నంత కాలము సూరగుప్తుడు ధీరచంద్రుడి ఇంటి ఛాయలకు కూడా రాలేదు. అతడు పరమ స్వార్థపరుడు. అయితే అతడికి ధీరచంద్రుడికి ఈడైన కూతురు ఉన్నది. ఇప్పుడు ధీరచంద్రుడి పరిస్థితి బాగుపడింది కనుక తప్పకుండా తన కూతురును అతడికిచ్చి పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్వార్థపరులు సాయపడినట్టుగా మరెవ్వరూ సాయపడలేరు. అంతా ధీరచంద్రుడి తల్లి అనుకున్నట్టే జరిగింది. తన మేనల్లుడు తనను మించిన భాగ్యవంతుడయ్యాడని తెలిసి సూరగుప్తుడు వాణ్ణి ఎంతగానో ఆదరించి సంగతి విని, నాగకన్యను వదిలించుకునేందుకు ఒక ఉపాయం ఉంది. నీ తల్లి జబ్బు నయం కావడం లేదని, అందుకు నాగమూలిక కావాలని చెప్పు. నాగకన్య ఆ మూలిక తేలేదు అన్నాడు. దశమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డిన నాగకన్యను చూడబోయి సూరగుప్తుడు చెప్పమన్నది చెప్పాడు. నాగకన్య వెంటనే, నా ఆయువు 1000 సంవత్సరాలు. నీకు నాగమూలికను తెచ్చి ఇవ్వడం వల్ల అది సగానికి తగ్గిపోతుంది. నువ్వు లేని నా జీవితం వ్యర్థం. అందువల్ల నా ఆయువు తగ్గిపోయినా ఆ మూలిక తెచ్చి ఇస్తాను. దానితో నరులకు సంబంధించిన ఏ వ్యాధి అయినా నయమవుతుంది అన్నది. అన్న ప్రకారం నాగకన్య మూలిక తెచ్చి ధీరచంద్రుడికి ఇచ్చింది. దానితో తల్లి వ్యాధి నయం చేసుకొని రానున్న పౌర్ణమికి నాగలోక ప్రయాణానికి సిద్ధం కమ్మని వాడితో చెప్పి వెళ్ళిపోయింది. ఆ మూలిక కారణంగా ధీరచంద్రుడి తల్లి జబ్బు చేత్తో తీసినట్టు వెంటనే కుదిరిపోయింది. అయితే వాడి తల్లి అందుకు సంతోషించక సూరగుప్తుడికి కబురు పెట్టింది. సూరగుప్తుడు వచ్చి విషయం తెలుసుకొని ధీరచంద్రుడితో, నీ తల్లిని ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్తావు? ఎక్కడికో పారిపోయిన నీ తండ్రి తిరిగి వచ్చే వరకు నాగలోకానికి రానేనని ఆమెతో చెప్పు అని సలహా ఇచ్చాడు. ధీరచంద్రుడు అలాగే చేశాడు. అప్పుడు నాగకన్య విచారంగా, నీ తండ్రి ఎక్కడ ఉన్నది తెలుసుకొని తిరిగి మీతో కలపడానికి నా ఆయువులో 100 సంవత్సరాలు వదులుకోవాలి. అయినా నీ కోసం అది చేయగలను అన్నది. తర్వాత ఆమె ధీరచంద్రుణ్ణి రానున్న పంచమి నాడు నాగలోకానికి రమ్మని చెప్పింది. ఆ రాత్రే ధీరచంద్రుడి తండ్రి ఇంటికి వచ్చాడు. భర్త వచ్చినందుకు సంతోషించడానికి బదులు కొడుకు దూరమవుతాడని ధీరచంద్రుడి తల్లి బెంగ పెట్టుకున్నది. తిరిగి సూరగుప్తుడే మరొక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ధీరచంద్రుడు నాగలోకానికి వెళ్లడం సాధ్యపడదు. నరులు ఏకపత్ని వ్రతులు. భార్య పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చి కాపురం చేయటం వారి ఆచారం. నాగకన్య ధీరచంద్రుని ప్రేమిస్తున్నట్టయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకుని అత్తవారింటికి రావాల్సి ఉంటుంది. సూరగుప్తుడు ఈ నియమాలు ధీరచంద్రుడికి చెప్పి, నాగకన్య మానవుల మధ్య ఉండలేదు, అందువల్ల ఆమె దీనికి అంగీకరించలేదు. ఒకవేళ ఆమె అంగీకరించడం జరిగితే ఈ ఆఖరు ఉపాయం ప్రయోగించు అని అదేమిటో చెప్పాడు. పంచమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డున నాగకన్యను కలుసుకుని భూలోకపు నియమాలు చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేస్తే నాకిక నాగలోకంతో సంబంధం ఉండదు. నాకున్న శక్తులన్నీ పోతాయి. అందుకే నిన్ను కొంతకాలం మా లోకానికి తీసుకుపోదాం అనుకున్నాను అన్నది నాగకన్య విచారంగా. మా నరుల సంప్రదాయానికది సరిపడదు, నన్ను మన్నించు అన్నాడు ధీరచంద్రుడు. కావాలంటే నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళగలను. సరే, నీకోసం నా సర్వశక్తులు మహిమలు పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నీ ఇష్ట ప్రకారమే కాని అన్నది నాగకన్య. ఆమె అంగీకారం విని ధీరచంద్రుడు తెల్లబోయి, మహిమలు పోగొట్టుకుంటే నేను నిన్ను బాధిస్తానన్న భయం లేదా అని అడిగాడు. నేను నిన్ను ప్రేమించాను, అలాంటి నన్ను ఎందుకు బాధిస్తావు అన్నది నాగకన్య. అందుకు కారణం ఉన్నది. నా తండ్రి గరుడ వంశానికి చెందినవాడు. నా తల్లి కోసం ఆయన తన లోకం వదిలి భూలోకం వచ్చి స్థిరపడ్డాడు. నాలో ఆయన అంశ ఉన్నది అన్నాడు ధీరచంద్రుడు. ఆ వెంటనే నాగకన్య, గరుడులకు నాగులకు జాతి వైరం ఉన్న మాట నిజమే, కాని నేను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాను. నీ భార్యగా ఉండటం కోసం నా ప్రాణాలను కూడా లెక్క చెయ్యను అన్నది. ధీరచంద్రుడు ఆ జవాబు విని చెలించిపోయి, నేను నీతో నాగలోకానికి వచ్చేస్తాను.
మనం అక్కడే సుఖంగా ఉందాం అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వప్రయోజనం కొద్దీ ధీరచంద్రుడు నాగకన్యకు చాలా నియమాలు పెట్టాడు. వాటన్నిటికీ నాగకన్య ఒప్పుకున్నది. అలాంటప్పుడు అతడు ఆమెను ఇంటికి తీసుకుపోయి వివాహమాడవలసింది. అలా చేయక నాగకన్యతో పాటు నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా కార్యసిద్ధి జరిగాక అతడు అలా ప్రవర్తించడం అమాయకత్వం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నువ్వనే నియమాలన్నీ స్వార్థబుద్ధితో కల్పన చేసినవాడు ధీరచంద్రుడి మేనమామ. వాటన్నిటికీ నాగకన్య తన అంగీకారం తెలిపాక ధీరచంద్రుడికి లోకం తీరు అర్థమైంది. తల్లిదండ్రులకు, మేనమామకు అందరికీ డబ్బు ముఖ్యం. డబ్బు లేక అతడి తండ్రి తల్లిని విడిచి పారిపోయాడు. ధీరచంద్రుడి దగ్గర డబ్బు చేరగానే ఎంతో కాలంగా మేనల్లుడి సంగతి పట్టించుకొని మేనమామ అతడి శ్రేయోభిలాషి అయ్యాడు. నాగకన్య వాళ్లకు డబ్బులు ఇవ్వడమే కాక తన ఆయువును కూడా కొంత ధారపోసింది. అయినా వాళ్ళు కృతజ్ఞత చూపడానికి బదులు ఆమెను మోసం చేయాలని చూశారు. తనను వివాహం ఆడి ఈ లోకంలో ఉంటే ఎన్నో కష్టాలు రానున్నవని భయపెట్టినా నాగకన్య ధీరచంద్రుడిని వివాహమాడడానికి ఒప్పుకుంది. ఇది చూశాక నాగకన్య తనను ఎంతగా ప్రేమించిందో అవగాహన కావడమే కాక తన బంధువులు ఎలాంటి నీచబుద్ధులో తెలిసి వచ్చింది. ఈ కారణం వల్లనే అతడు ఆమె వెంట నాగలోకానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అంతేగాని అమాయకత్వం వల్ల మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.